హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ నీట్ యూజీ 2026 ఆస్పిరెంట్స్ అందరికి కూడా ఒక గుడ్ న్యూస్ అండ్ ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. సో ఇది కొంచెం అయినా హింట్ ఇస్తూ ఎన్టీఆర్హెచ్ఎస్ వాళ్ళు కౌన్సిలింగ్ అప్డేట్ ఇచ్చినట్టే. సో వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి అండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు అండ్ ఈ అప్డేట్ ఏంటి, సో ఇది ఎందుకు గుడ్ న్యూస్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్ ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చుతుందో అర్థమవుతుంది. సో ఏమైనా డౌట్ ఉందనుకోండి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, సో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో చేయండి. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసి నాకు డైరెక్ట్గా డిఎం చేయండి మీ డౌట్ ఏంటనేది, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ ఎవరైనా మీలో నాతో పర్సనల్గా మాట్లాడదాము, మెంటర్షిప్లో జాయిన్ అవుతాము అనుకుంటే 7893947288 నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవుతే సో నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, మీకు బిజినెస్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ ఇస్తాము అండ్ వాట్సాప్ గ్రూప్కి యాడ్ చేస్తాము. సో ఇది మెంటర్షిప్ ఛార్జెస్ ఉంటాయి. హాయ్ అని మెసేజ్ చేయండి. మీకు నచ్చితే జాయిన్ అవ్వండి. కంప్లీట్గా మిమ్మల్ని గైడ్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మిస్టేక్స్ అయితే చేయకండి. సో కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది ఎనీ టైంలో. దానికోసమైనా ఒక ముందు జాగ్రత్తగా ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ సంబంధించి హెల్ప్ తీసుకోవడానికి ట్రై చేయండి. లేదంటే జాగ్రత్తగా చేసుకోండి. లేకపోతే ఒక చిన్న మిస్టేక్ చేసినా కూడా ప్రాపర్గా ఏ క్యాట్ ఏంటి, బి క్యాట్ ఏంటి, సి క్యాట్ ఏంటి తెలియకుండా చేస్తే సో మిస్టేక్ చేయాల్సి వస్తుంది. అది ఒకసారి గమనించుకోండి, ఓకేనా. సో ఇక మనం అప్డేట్ చూసినట్టయితే మీకు మార్నింగ్ పేపర్లలో వచ్చేసింది. నేను మార్నింగ్ ఒక వీడియో వేసి పెట్టాను, అసలు మెరిట్ లిస్ట్ అంటే ఏంటి, క్వాలిఫైడ్ లిస్ట్ అంటే ఏంటి అని. సో దానికి అటాచ్మెంట్ లాగానే యూనివర్సిటీ వాళ్ళు నోటీస్లోనే ఇచ్చేసారు. సో అడ్మిషన్స్ ఇంటూ ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సెస్ 2026 ప్రొవిజన్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, ఓకేనా. దాంతోపాటు స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన ప్రొఫార్మా 1 to 4 ఇచ్చేసారు అండ్ లిస్ట్ ఆఫ్ ప్రయారిటీస్ ఇచ్చారు. ఎందుకు ఈ స్పోర్ట్స్ కోటాకు ముందే ఇచ్చారంటే ఇది ఒక్కటే ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంది కౌన్సిలింగ్ టైంలో. సో దానికోసం ఇచ్చారనమాట. సో ఈ ప్రొవిజనల్ డాక్యుమెంట్స్ లిస్ట్ అనేది మనకు ముందుగా ఇవ్వడానికి గల రీజన్ ఏంటి అని అంటే, చాలా మంది కూడా ఈ డాక్యుమెంట్స్ విషయంలో కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్ తెచ్చుకుంటూ ఇబ్బంది పడుతూ ఉన్నారనే ఉద్దేశంతో ముందుగానే నోటీస్ ఇచ్చింది. అంటే వీళ్ళు కొంచెం ఎంసీసీ ప్యాటర్న్ కూడా ఫాలో అవుతారు. అంటే రానున్న టైంలో మేబీ ముందుగానే కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేటట్టు ఉండొచ్చు. సో ఇందులో ఇచ్చిన డాక్యుమెంట్ లిస్ట్ ఏంటి అది ఏంటని ఒకసారి చూద్దాము. దీంట్లోనే వాళ్ళు క్లియర్గా ఈ డాక్యుమెంట్ లిస్ట్ దాంట్లోనే క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ఇచ్చారు, అడ్మిషన్స్ ఇంటూ ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సెస్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా కన్వెర్ కోటా ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026-2027. సో ఈ నోటీస్ ఇచ్చారు అంటేనే కౌన్సిలింగ్ అప్డేట్ వచ్చినట్టు. ప్రతి ఒక్క పేరెంట్ స్టూడెంట్స్ జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి అని చెప్పినట్టు. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. ఇట్ ఈస్ hereby informed that the university shortly invite online application from the UG 22 qualified candidates for the counseling process for admission into MBBS BDS courses under competent authority quota for the academic year 2026. will clear ఇచ్చారు, షార్ట్లీ ఇన్వైట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ద నీట్ యూజీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్, ఓకేనా. సో ఇప్పటి వరకు మనకు క్వాలిఫైడ్ క్యాండిడేట్ లిస్ట్ రాలేదు. ఈ క్వాలిఫైడ్ క్యాండిడేట్ లిస్ట్ అనేది ఎలా రిలీజ్ చేస్తాం, మార్నింగ్ వీడియో చేశాను. సో కాబట్టి మేము తొందరలో ఆన్లైన్ అప్లికేషన్ ఇస్తాము అంటే కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. కౌన్సిలింగ్ అనేది మనకు 3 స్టేజెస్ అండి. ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్, నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్, నెక్స్ట్ అలాట్మెంట్ అండ్ రిపోర్టింగ్. ఈ 3 స్టేజెస్ ఉంటుంది. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఏదైతుందో ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట, ఓకేనా. సో దీనికి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్లు మీరు రెడీగా పెట్టుకోవాలని వాళ్ళు క్లియర్గా మనకు మెన్షన్ చేసి ఇచ్చారు. సో దీంట్లో నీట్ యూజీ స్కోర్ కార్డ్ 2026 పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి 500 KB అండ్ ఎస్ఎస్సి మెమో పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి 500 KB బిలో ఉన్న పర్లేదు. సో ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ 500 KB అండ్ స్టడీ సర్టిఫికేట్ 6th నుంచి 10th వరకు ఒకటి 500 KB అండ్ ఇంటర్మీడియట్ ఒకటి 500 KB ఉండాలి పీడిఎఫ్ ఫార్మాట్లో. సో టీసీ ఉంటే టీసీ 500 KBలో ఉండాలి. సో ఎవరికైతే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందో క్యాస్ట్ సర్టిఫికేట్ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఎస్సీ వాళ్ళైతే SC1 SC2 SC3 కూడా ప్రొవైడ్ చేయాలి. ఇది కూడా మనకు పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. మైనారిటీ సర్టిఫికేట్ అంటే మైనారిటీ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే సో ఆన్ అండ్ ఆఫ్టర్ April 1st 2026 తర్వాత తీసుకున్న సర్టిఫికేట్ అవుతుందో అది మాత్రమే వ్యాలిడ్, అది లేకపోతే తీసుకోరు. అది కన్ఫామ్గా కనిపిస్తుంది అనమాట, డేట్ కనిపిస్తుంది. సో 500 KBలో ఉండాలి ఇవన్నీ కూడా. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడీ ఉంటే పీడబ్ల్యూడీ వాళ్ళకి యూడిఐడి కార్డు ఉండాలి, సెల్ఫ్ సర్టిఫికేట్ అఫిడవిట్ ఉండాలి, సో మెడికల్ బోర్డు ఉండాలి, ఓకేనా. ఆఫ్ వెరిఫికేషన్ దేర్ సెల్ఫ్ సర్టిఫికేట్ అఫిడవిట్, ఓకేనా, ఇది ఉండాలి. ఎన్సీసీ వాళ్ళైతే ఎన్సీసీ సర్టిఫికేట్ 500 KB ఉండాలి, మోర్ దాన్ 1 ఉంటే ఏబిసి ఏదైతే ఉంటాయో. అండ్ క్యాప్ వాళ్ళకైతే క్యాప్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ గేమ్స్ సర్టిఫికేట్, పిఎంసీ వాళ్ళకి పిఎంసీ సర్టిఫికేట్, ఆంగ్లో ఇండియన్ వాళ్ళకి ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళకి ఆ సర్టిఫికేట్. అండ్ ఎవరైతే నాన్ లోకల్ క్యాండిడేట్స్ క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళు స్టూడెంట్స్ లేదా పేరెంట్స్కి సంబంధించిన 10 years స్టడీ సర్టిఫికేట్స్ కానీ లేకపోతే 10 years రెసిడెన్సీ ప్రూఫ్ కానీ చూపెట్టాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ ఎంప్లాయీలు అయితే కరెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది చూపెట్టాలి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ సర్టిఫికేట్.
సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లోకల్ అవ్వడానికి ఇది మైగ్రేషన్ సర్టిఫికేట్ అనమాట. మనకు 2014లో బైఫర్కేట్ అయిపోయిన తర్వాత ఎవరైతే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయ్యారో ఆ క్యాండిడేట్స్ సో మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. 132, 171, 129, 161 ఈ జియోస్ ప్రకారం మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ ఎంప్లాయీలకు మాత్రమే. సో క్యాండిడేట్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ 100 KB అండ్ స్పెసిమెన్ సిగ్నేచర్ 100 KBలో ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి అంటూ మనకు అలర్ట్ ఇచ్చింది. ఓకేనా, ఇవి ముందుగా రెడీ చేసుకోండి, మేము రిలీజ్ చేస్తాం షార్ట్లీ నోటిఫికేషన్ అని. సో ప్రతి పేరెంట్, ప్రతి స్టూడెంట్ కౌన్సిలింగ్కి వెళ్ళాలనుకున్న 2026 ఆస్పిరెంట్స్, ఏపీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉందో ఈ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి. ఎవరైనా ఈ వీడియోస్ తెలంగాణ వాళ్ళు ఉన్నారనుకోండి, తెలంగాణ వాళ్ళకు కూడా ఇవే సర్టిఫికేట్స్ ఇలానే పీడిఎఫ్ ఇలానే 500 KBలో ఉండాల్సి వస్తుంది. ఇవన్నీ రెడీ చేసుకోండి. సో వీలైతే నలుగురికి షేర్ చేయడానికి ట్రై చేయండి. మేము చూసినాం కదా, ఇంకో 10 మందికి చెప్పమనుకోకండి, ఒక 10 మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మోస్ట్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా డాక్యుమెంట్స్ ఉండాలి, జాగ్రత్తగా అప్లికేషన్ చేయాలి. అప్లికేషన్ రిజెక్ట్ అయినా లేకపోతే మనం ప్రాపర్ డాక్యుమెంట్ లేకపోయినా, ప్రాపర్గా మనం అప్లికేషన్ చేయకపోయినా కూడా మీరు సో విలువైన MBBS సీట్ని, విలువైన ఒక 1 year టైంని కోల్పోతారు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఒక అలర్ట్ అనుకోండి, కౌన్సిలింగ్ ముందు వచ్చే ఒక అలర్ట్. అండ్ ఇది గుడ్ న్యూస్, చాలా తొందరగా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది అండ్ మనకున్న స్ట్రెస్ అనేది పోతుంది అనేదానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇంకా మెంటర్షిప్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. మా దగ్గర చాలా తక్కువ మందిని గైడ్ చేస్తాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి.